మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హజ్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నాయా? మీ ఆరోగ్యాలు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలండి. మీ కుటుంబాల్లో, మీ స్థానిక సంఘాలలో బహుబలమైన ఆరాధన జరగాల. స్తుతిస్తూ ఉంటే మీ పరిస్థితి మారిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ లో పాల్గొనండి. ప్రతి ఒక్క స్థానిక సంఘంలో, అది చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి స్థానిక సంఘంలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఈ యొక్క ఫెస్టివల్స్ డేస్ లో జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ మీ స్థానిక సంఘాలలో మరి బలమైన స్తుతి ఆరాధన జరిగించండి. వ్యాధి బాధల నుంచి విడుదల వస్తుందండి. మీరు స్తుతిస్తూ ఉంటేనే మీ బలహీనతలన్నీ తొలగిపోతాయి. ఇది మేము ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాం, మా అనుభవంతో చెప్తున్నాం కనుక మేము ఎర్లీ మార్నింగ్స్ ప్రేయర్స్ లో మీరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మరి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము 3వ లైన్ నుంచి చూద్దాము. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతిని కలుగ చేసి ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతిని కలుగ చేసి ఉన్నాడు. ఈ వాగ్దానము, ఈ వాక్కు ఎవరితో చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతోటి యెహోషువ చెప్తున్నాడండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానుకు చేర్చడానికి మరి మోషే ఎంతైతే శ్రమ పడ్డాడో, మోషేతో పాటు యెహోషువ కూడా అంతే శ్రమ పడ్డాడని, యవ్వనస్తుడిగా యవ్వన ప్రాయంలో తను తాను సమర్పించుకొని అద్భుతకరంగా మరి దేవుని యొక్క మెప్పును పొంది దేవుని చేత ఎన్నిక చేయబడి తన సేవకుడి ద్వారా కూడా దేవుడు రూఢీపరుచుకొని యెహోషువని ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను కానానికి తీసుకువెళ్ళడానికి, ఆ స్వాస్థ్య భాగం అంతటిని పంచిపెట్టడానికి యెహోషువని ఎన్నుకున్నప్పుడు యెహోషువ పలుకుతున్నటువంటి మాటలండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యము చుట్టూ తిరిగి 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 అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు, విసిగిపోయారు, వేసారిపోయారు. ప్రభు ఎంత వారి మధ్య అద్భుతాలు చేస్తున్న సణుగుతూ గొణుకుతూ వారి మీదకి అన్ని పోరాటాలు తెచ్చుకున్నారండి. దేవుని మాట వినకపోవటమే శ్రమ అండి. దేవుని మాటకు అవిధేయత చూపించటమే మనకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అవుతాయి. ఈ దేవుణ్ణి ఆశ్రయించకపోవటమే మనకి శ్రమ. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసి ఎన్నో శ్రమలు 40 సంవత్సరాలు అనుభవించారు. ఇప్పుడు అలసిపోయారు. ఇక వచ్చేసారు, కానాను బోర్డర్స్ కు వచ్చేసారు. ఈ బోర్డర్స్ కు వచ్చినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ యెహోషువని బలపరుస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసి ఉన్నాను. ఇక వెళ్ళండి, ఇక మీరు వెళ్ళి కానాన్ను ఆక్యుపై చేసుకోండి. కానాన్లో ఉన్నటువంటి అన్ని అనుభవించండి. అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఆహారం ఉంది, వాటర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు నివాసం ఉండటానికి గృహాలు ఉన్నాయి, అన్ని పంటలు చక్కగా పండటానికి సారవంతమైన భూమి ఉంది, సమృద్ధి ఉంది. ఇక వెళ్ళి మీరు అనుభవించండి. మీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నాను, విశ్రాంతిని కలుగ చేసి ఉన్నాను, మీకు రెస్ట్ ఇస్తున్నాను. మీరు పోరాడి అలసిపోయి ఉన్నారు. ఇక వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. ఈ రోజు నీ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు అనుభవించావేమో, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో మానసికమైన ఒత్తిళ్లు, భర్తను బట్టి ఎన్నో పోరాటాలు, భార్యను బట్టి ఎన్నో పోరాటాలు, బిడ్డలను బట్టి ఎన్నో పోరాటాలు, పాపమును బట్టి ఎన్నో పోరాటాలు, అక్రమ సంబంధాలను బట్టి ఎన్నో పోరాటాలను అనుభవించి అలసిపోయి ఉన్నావేమో, సొమ్మసిల్లిపోయావేమో, ఆధ్యాత్మిక పోరాటంలో అలసిపోయి ఉన్నాము. ఈ సంఘమును బట్టి నేను అలసిపోతున్నానయ్యా, సొమ్మసిల్లిపోతున్నానయ్యా, విసిగిపోయానయ్యా, వేసారిపోయానయ్యా అని సంఘమును బట్టి, సంఘములో ఉన్న ఆత్మల యొక్క భారమును బట్టి నువ్వు విసిగి వేసారి అలసిపోయి ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇక నీకు నేను విశ్రాంతిని కలుగ చేసి ఉన్నాను, మీకు విశ్రాంతిని కలుగ చేసి ఉన్నాను, మీకు ఇక రెస్ట్, మీకు ఇంకా అన్ని మీ నోటి మాట రిలీజ్ అయితేనే చాలు. నువ్వేది కోరుకుంటే అది దేవుడు జరిగించబోతున్నాడు. అద్భుతము చూడబోతున్నావు నీ జీవితంలో. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మంచి ఆరోగ్యాలు మీకు ఉండాలండి. మంచిగా మీకు మీ యొక్క జీవన విధానంలో అనేక మందికి సాక్షిగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, బిడ్డలు అయ్యా ఆర్థిక పరిస్థితులను బట్టి అలసిపోయి ఉన్నారయ్యా, అనారోగ్య పరిస్థితులను బట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారు ప్రభువా, బోయపడిన గర్భాలను బట్టి అలసిపోయి ఉన్నారయ్యా. బిడ్డలు మారక, భర్త మారక, కుటుంబాలు మారక, పోరాటాలతోటి అలసిపోయిన బిడ్డల జీవితాల్లో నీవిక శాంతిని కలుగ చేస్తానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. భారతదేశాన్ని దీవించయ్యా, తెలుగు రాష్ట్రాన్ని దీవించయ్యా. మా మీద ఉగ్రదాడి కొట్టివేయబడును గాక, మతోన్మాదుల ప్రభావం కొట్టివేయబడును గాక, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ కలుగును గాక. స్థానిక సంఘాల్లో ఫెస్టివల్ డేస్ లో ఏ దుష్టుడు యవ్వనస్తుల మీద పని చేయకుండా త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, ప్రతి విధమైన అపవాది శక్తులన్నింటినీ లయపరుస్తున్నాను యేసు నామములో తండ్రి.
పండగ వాతావరణంలో నెమ్మదిగా జరిగించయ్యా. అద్భుతాలు చేయమని, అయ్యా మా కుటుంబాల చుట్టూ నీ సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఎంతో మంది ప్రభువా వారి వారి సమస్యలను బట్టి నలిగిపోతుండగా, మీరు విశ్రాంతిని కలుగజేయబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.